మళ్ళీ ప్రైవేట్ పార్టీనే. ఒక కేసు బియరు, ఇంకా 2 వోడ్కా బాటిల్స్, 5 విస్కీ బాటిల్స్ అయితే బై చేస్తున్నాము. రౌండ్ మాదిరి కట్లు అయితే పెట్టేసుకున్నాను. మీడియం సైజు ఒకటి, ఇంకా స్మాల్ ఫిషెస్ 2 అయితే తీసుకున్నాము. ప్రైవేట్ పార్టీ అంటే మాస్గా ఉంటుంది. మా బాస్ స్పెషల్గా చేయించుకుంటున్నాడు. నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చింది ఈ బార్టెండింగ్. సిరప్స్, అక్కడ సిరప్స్ యూస్ చేస్తాం కదా. జర్నీ అయితే మనకు 3 hours జర్నీ ఉంటుంది. హలో గైస్, మీకు తమ్లైన్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, మళ్ళీ అయితే సముద్రంలోకి అయితే వెళ్తున్నాము. మళ్ళీ ప్రైవేట్ పార్టీనే. ఈ రోజు అయితే క్లైమేట్ అటు ఇటుగా ఉన్నది. 3 రోజుల నుంచి వాన పడుతుంది. ఈ రోజే కొద్దిగా ఎండ వస్తుందని చెప్పి ఈ రోజు అయితే ప్లాన్ చేసాము. లాస్ట్ వీడియోలో మీకు ఏం చూపించలేకపోయినాను. ఈ వీడియో అయితే పకడ్బందీగా ప్లాన్ చేశాను. పార్టీకి ఏమేమి కావాలి, ఎలా తీసుకొని వెళ్ళాలి, అసలు అక్కడ ఏం చేస్తాము అన్ని అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చాలా బాగుంటది. అందులోపల మన వీడియోని కొంచెం లైక్ చేసేయండి. ప్రైవేట్ పార్టీస్ కి ఎవరైతే వెళ్తారో మంచి లైఫ్ ఉంటుంది బార్టెండర్స్కి మాల్దీవ్స్లో. ఎవరి దయ వల్ల ఈ ఎండ రావాలని కోరుకుంటున్నాను. ప్రైవేట్ పార్టీ అంటే మాస్గా ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను సరిగా మాట్లాడలేకపోయాను, సరిగా తీయలేకపోయినాను. అప్పుడైతే కొత్త. ఇంకా అక్కడ ఏమేమి యూస్ అవుతాయో అవన్నీ తీసి ఒక బాక్స్లో పెట్టుకోవాలా. జర్నీ అయితే మనకు 3 hours జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి మా హోస్టల్ నుంచి బయలుదేరితే ఒక 3 hours మనకైతే డిస్టెన్స్ అయితే ఉంటుంది. మేమైతే 5:30కి అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా క్లైమేట్ ని బట్టి చెక్ చేసుకుంటా ఉండాలి. మరి ముఖ్యంగా సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే అన్ని పెట్టుకోవాలి. మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ఒక బాక్స్ లో అయితే పెట్టుకున్నాము. అవి చూపిస్తా చూడండి. ఈ బాక్స్ అయితే యూజ్ చేయబోతున్నాము. ఏంటంటే యాపిల్, వాటర్మెలన్, ఇంకా పైనాపిల్. ఇవి వచ్చేసి లైమ్స్. వచ్చేసి నా సిరప్స్. అక్కడ సిరప్స్ యూజ్ చేస్తాం కదా మాక్టైల్స్, కాక్టైల్స్ చేసేటప్పుడు. వాటర్మెలన్ సిరప్, బ్లూ కరెక్టో సిరప్, షుగర్ సిరప్. నా ఆయుధాలు ఇవైతే. సో ఇవి ఏవి కూడా ఇక్కడ కంపెనీ వాళ్ళకి అయితే కాదు, అన్నీ నావే. నేను ఇవన్నీ కొనుక్కొని వచ్చుకున్నాను. షేకర్స్ అయితే నేను ఎవ్రీ సంవత్సరం ఏదో ఒకటి కంపల్సరీగా కొంటాను. నాకు బార్టెండింగ్ అంటే అంత ఇష్టము. కొంతమంది అంటారు ఏంటి జ్యూస్ మిక్స్ చేయడం అది ఇది అంటారు. నాకు నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చింది ఈ బార్టెండింగే. అందుకు ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోను. మీరు కూడా అంటే మీ ప్రొఫెషన్లో ఎవరైనా ఏదైనా అంటే మీరు ఏం పట్టించుకోకండి. మీ దారిలో మీరు వెళ్ళిపోండి. మీరు ఆటోమేటిక్గా మీరు పైకి వస్తారు. మీకు ఈరోజు నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు బార్టెండింగ్ అంటే ఏందని. కోకో స్ప్రైట్స్, ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్. నా స్పెషల్స్ ఐస్ టీస్ నేను చాలా బాగా చేస్తాను. అందుకే మా బాస్ స్పెషల్గా చేయించుకుంటున్నాడు. ఇది ఐస్ టీ లిక్విడ్. దీన్ని మనం కొంచెం షుగర్, కొంచెం లైమ్, ఐస్ వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎండ రాదు అనుకున్నాము, ఫుల్ ఎండ వస్తుంది. అసలు హాట్ అయితే ఎలా ఉందంటే ఏసీ కూడా పనిచేస్తుంది, చెమటలు వస్తూనే ఉన్నాయి. ఇవైతే నా బార్ సామాన్లు. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి చికెన్ సాసేజ్ అవన్నీ కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా తీసి పెట్టేసుకున్నాం. సో మన బాక్స్ అయితే గ్యాస్ అయితే ఇది మనకి ఎందుకంటే అక్కడ పోయినాక కుక్ చేయడానికి ఇలాంటి గ్యాస్ స్టవ్ అయితే ఒకటి. ఇది వచ్చి మసాలా, కుకుంబర్, ఇది వచ్చి ఆయిల్. 2 వచ్చేసి మనకి గ్యాస్. ఇది 2 దానికి ఫిక్స్ చేస్తే అప్పుడైతే గ్యాస్ అయితే వస్తుంది. ఇంక ఇవి వచ్చేసి టేక్ అవే కప్స్, అదే డ్రింక్ చేయడానికి. ఇంకా ప్లేట్స్ ఫుడ్ తినడానికి. సో ఇది వచ్చేసి మనకి ప్యాన్ కుక్ చేయడానికి. మొత్తానికి ఇవన్నీ రెడీ చేసుకున్నాము. ఇదేంటంటే చికెన్ సాసేజ్, అప్పుడప్పుడు తింటూ ఉంటాను కదా పొడుగ్గా, అవే ఇవి. సో మొత్తానికి అయితే ఇలా సెటప్ చేసుకున్నాము. టేబుల్ కూడా తీసుకున్నాము. టేబుల్, ఇంక క్లాత్, ఇవి అక్కడ సెటప్ చేసుకోవడానికి. ఫైనలీ ఏ ఇబ్బంది లేకుండా బయలుదేరుతున్నాము. స్టాపింగ్ అయితే ఉంటుంది మధ్యలో. రిసార్ట్ కాడ ఆపేసి ఆల్కహాల్ అయితే తీసుకోవాలా. మీకు మధ్యలో ఎక్కడ ఆల్కహాల్ అనేది దొరకదు. వాటికి వెళ్ళి బై చేయాలా. మేమైతే ఒక కేసు బియరు, ఇంకా 2 వోడ్కా బాటిల్స్, 5 విస్కీ బాటిల్స్ అయితే బై చేస్తున్నాము. నిజంగా ఏదో అనుకున్నాను కానీ పిచ్చ వర్క్ ఉన్నది. ఇంకా కట్లు అయితే పెట్టుకోవాలా. అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుంటాం కదా, వాటి కోసం అని చెప్పి కట్లు అయితే అరేంజ్ చేసుకున్నాను. మాదిరి కట్లు అయితే పెట్టేసుకున్నాను.
ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ కోసము ఒక ఫిష్ అయితే తీసుకున్నాము లాంగ్ది, ఇంకా మీడియం సైజ్ ఒకటి, ఇంకా స్మాల్ ఫిషెస్ 2 అయితే తీసుకున్నాము. వీటిని ఇక్కడనే క్లీన్ చేసేసి మసాలా అంతా ఇక్కడే పెట్టించేసాము. ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడ్డాము, అందుకోసం అని చెప్పేసి ఇక్కడనే క్లీన్ చేసేసి మొత్తం ఇక్కడే చేసేస్తున్నాము. ఇంకా ఇది వచ్చేసి ఫ్రెష్ ఆక్టోబస్, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే దీన్ని పట్టుకొని వచ్చినాడు మా కెప్టెన్ అయితే. మీకు తెలుసా ఫ్రెష్ ఆక్టోబస్ బాయిల్ చేయకుండా అట్టే ఫ్రై చేయొచ్చు అంట, నాకు కూడా తెలియదు. ఇది వచ్చేసి మా బాస్ ప్లానింగ్. ఇంకా నాతో వచ్చేసి మా బాస్ కూడా వస్తున్నాడు, తనే అక్కడ షెఫ్ అయితే. ఇంకా మాకు ఒక హెల్పర్ అయితే వస్తున్నాడు. నా సైడ్ అన్ని ఫినిష్, అన్ని పెట్టేసుకున్నాను, అన్ని చేసేసుకున్నాను, అన్ని మొత్తం సెటప్ చేసేసుకున్నాము. ఇంకా నాకైతే బాడీ అంతా చెమట పట్టేసింది ఇవన్నీ అరేంజ్ చేసుకునే లోపల. ఇంకా మనకి 1 అవర్ టైం అయితే ఉన్నది, అంత లోపల వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాను. అలాగే నేను వీడియో తీయడానికి ఒక స్టాండ్ కూడా అక్కడే ఉంది రూమ్ లోనే, దాన్ని కూడా తీసుకొని రావాలా. సో ఇప్పుడు నేను రూమ్కి వచ్చి మళ్ళీ వెళ్తున్నాను. టీ షర్ట్ అంతా స్పెట్స్ అయిపోయిందని చెప్పి, చెమట పట్టేసిందని చెప్పేసి. అలాగే స్టాండ్ కూడా ఇది తీసుకున్నాను, పెద్దది తీసుకోలేదు. అది నా అమ్మ పోయేటప్పుడు వాన పడతాను. మేము ఏదనుకోకూడదు అదే జరుగుతుంది. కరెక్ట్గా వెళ్ళే మూమెంట్లో వర్షం అయితే పడుతుంది. మేము ఏదో ప్లాన్ చేసాము, ఇక్కడ ఏదో అవుతుంది. టైం చూస్తే ఇప్పుడు 8:17. ఫైనలీ యుద్ధానికి అయితే రెడీ అయిపోయినాము. వండి తీసి ఆ బోట్ ఏరియా కాడికి వెళ్ళాలా. ఈ వర్షం వల్ల 5:30కి వెళ్ళాల్సింది 8:30, 9కి అయితే వెళ్తున్నాము. వచ్చేటప్పుడు ఏ టైం పడుతుంది ఏమో, నాకు తెలిసి 12, 12:30 అలా అయిపోతుంది. జెట్ అయితే ఇక్కడ ఉన్నది, బండి ఎక్కడ అవ్వదు. మా మేనేజర్ ఎక్కడ, మేనేజర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే మరి ఇదే మనకి మ్యాప్ అయితే. Which one? ఫైనల్లీ వచ్చేసాము. దీని వచ్చేసి శాండ్ బ్యాంక్ అంటారు. అంటే సముద్రం మధ్యలో ఒక 20 feet అలా శాండ్ లాగా ఉంటది, అంత చుట్టూ సముద్రమే ఉంటది. సో అక్కడికైతే వచ్చినాము. సో ఇది దేనికంటే క్యాంప్ ఫైర్ వేయడానికి. ఇంకా నేనైతే నా బార్ సెటప్ అయితే నేను చేసేస్తాను. Okay. A little bit of weed mixed with some hot. Naja. This way. What are the things that coming? Water bottle inside coming. Okay. Here, show. Huh? Okay. Chalo.
ఏ రెడ్ కలర్ నాట్ దట్ వన్ బ్రో. తో రోజ్ sausage. Eh, Neo, Machan. Cut the sausage. 我这有灯光吗？这里它是有腰的，没有。就是偷工减料的。哇，blue。食材太好了，真的，这个食材太。你是优先，你是优先。OK。我要去跟篝火拍一张。来拍个照，来拍个照。Yeah. Wow, कोई है ना Round. Round. Wow. అది ఇలా జరుగుతుంది ప్రైవేట్ పార్టీ అంటే. చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా మంది గ్రూప్ గా వెకేషన్ కి వస్తారు కదా, వాళ్ళంతా ఇలాగనే వచ్చి ఎంజాయ్ చేసుకుంటారు. చూసారా బార్ టెండర్ లైఫ్ ఎలా ఉంటుందో. ఇంకొకటి, బార్ టెండింగ్ ఎక్కడ చేస్తే మంచిది అని అడుగుతున్నారు. నేను దానికంటే ఒక వీడియో చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను. మేబీ టుమారో గానీ డే ఆఫ్ టుమారో గానీ పెడతాను. ఇంకా వీడియో ఎలా ఉంది, నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 గంటల నుంచి వీళ్ళు ఎగురుతూనే ఉన్నారు, మంచిగా హైలో ఉన్నారు. వీళ్ళు ఎందుకు అంతగా తాగేసి ఉన్నారు, మా పైన నమ్మకంతో. వీళ్ళు ఎలానా ఉండని వీళ్ళని భద్రంగా చేర్చే బాధ్యత మాది. అది మరి వీడియో అయితే